హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆంధ్ర తెలంగాణలో గ్రూప్ 1 సర్వీసులుగా పరిగణించబడే ఉద్యోగాలకు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలను పరిశీలిద్దాం. సో అసలు ఈ గ్రూప్ 1 పోస్టులు ఏంటి? నేను లాస్ట్ టైం గ్రూప్ 2 పోస్టుల గురించి వివరించినప్పుడు చెప్పాను. ఉద్యోగానికి ఉండే బాధ్యతలు, విధులు, అలాగే దానికి డ్రా చేసే శాలరీసు, అలాగే పదోన్నతుల ద్వారా వారు ఏ స్థాయికి చేరతారు, ఇలాంటి అంశాల ఆధారంగా ఉద్యోగాలని వివిధ కేటగిరీలుగా వర్గీకరించారని మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ గ్రూప్ 1 సర్వీసెస్ విషయానికి వస్తే వీటిలో చాలా పోస్టులు పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకునే పోస్టులు, అలాగే అటు సచివాలయానికి ఇటు క్షేత్రస్థాయికి మధ్యలో జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు చేసే కీలకమైన పోస్టులు అని చెప్పవచ్చు గ్రూప్ 1 పోస్టులు. సో వీటిలో మనం ఏ పోస్టులు ఇందులో వస్తాయి, వాటి పదోన్నతి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. దాని ద్వారా మీరు కలలుగంటున్నటువంటి గ్రూప్ 1 సర్వీసులో ఉద్యోగము పొందితే జీవితంలో ఏ స్థాయికి రీచ్ అయ్యే అవకాశం ఉంది ఉద్యోగపరంగా అనే విషయాలు మీకు అర్థమవుతాయి. అందువలన మరింత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది. సో ఆ పరంపరలో జనరల్గా ఈ కేటగిరీస్లో ఉన్నటువంటి పోస్టుల్లో డెప్యూటీ కలెక్టర్ లేదా ఆర్డీఓ అంటాం, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, మొట్టమొదటి పోస్ట్ అని చెప్పవచ్చు. ఈ పోస్టులో ఉద్యోగము పొందే వ్యక్తి దాదాపుగా ఒక 10 నుంచి 12 సంవత్సరాల కాల వ్యవధిలో ఐఏఎస్ హోదా పొందటానికి అవకాశం ఉంది. 2006, 2008 బ్యాచ్ల వాళ్ళు 2 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఐఏఎస్ స్థాయిలో ఉన్నారు. అది బ్యూటీనెస్. ఆ తర్వాత 2010 ఆ ప్రాంతంలో ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళకు కూడా ఐఏఎస్ కన్ఫర్మ్ అయిపోయింది, తెలంగాణ స్టేట్లో ముఖ్యంగా. సో ఆ విధంగా ఉద్యోగాల్ని పొందటమే కాదు, తదనంతర భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చూస్తే ఈ ఆర్డీఓ పోస్ట్ చాలా ప్రాధాన్యత కలిగిన పోస్ట్ అని చెప్పవచ్చు. ఉదాహరణకి సివిల్ సర్వీస్ ఉద్యోగం పొంది ఐఏఎస్గా ఏ నాగాలాండ్లోనో, పంజాబ్లోనో, లేక మధ్యప్రదేశ్లోనో, ఒరిస్సాలోనో పనిచేసే కంటే గ్రూప్ 1లో ఆర్డీఓ ఉద్యోగం పొంది సొంత రాష్ట్రంలో సొంత ప్రజల మధ్య పనిచేసినట్లయితే సామాజిక గుర్తింపు కానీ సంతృప్తి కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అదే సివిల్ సర్వీసెస్లో రాష్ట్ర స్థాయిలో వస్తే దాని కథ వేరు. అలా కాకుండా ఇతర రాష్ట్రాల్లో పనిచేయాల్సే కంటే మన రాష్ట్రంలో ఈ ఆర్డీఓ ఉద్యోగం పొందినట్లయితే ఆల్ ఇండియా సర్వీస్ అయిన ఐఏఎస్ హోదా తప్పనిసరిగా పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇదండి ఆ పోస్టుకు సంబంధించినటువంటి మొట్టమొదటిది. ఇక రెండో పోస్ట్ బాగా చెప్పుకోదగింది డిఎస్పి కేటగిరీ 2. ఈ గ్రూప్ 1 ద్వారా నియామకాలు జరిపే ఉద్యోగాల్లో యూనిఫామ్ జాబ్స్ 4 రకాలుగా ఉన్నా వీటిలో అతి కీలకమైంది డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2. సో ఈ ఉద్యోగంలో నియమించబడుతున్న వారు నెక్స్ట్ అడిషనల్ ఎస్పీ అవుతారు, ఆ తర్వాత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అవుతారు. 2000 బ్యాచ్ విద్యార్థులు లేదా ఈ విధంగా ఉద్యోగం పొందిన వారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్లో డిఐజీ కేడర్ వరకు కూడా వచ్చేసారు. వారికి ఇంకొక 10 ఏళ్ల సర్వీస్ ఉంది. ఇంకా తదనంతరం రేర్ అవకాశాలు, అంటే తక్కువ అవకాశాలు ఉన్నాయి తదుపరి పదోన్నతి కోసం. కాబట్టి ఎనీవే ఈరోజు ఇప్పుడు జిల్లాల విస్తరణ జరుగుతుంది, జనం పెరిగారు, పట్టణీకరణం పెరిగింది, పరిపాలనలో శాంతి పద్ధతుల ఆవశ్యకత పెరిగింది. ఇలాంటి క్రమంలో ఇంకా త్వరగా ఉద్యోగ పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. మధ్యనైతే మరీ 6 సంవత్సరాలకి అడిషనల్ ఎస్పీ కూడా వచ్చేసింది. కాబట్టి రాబోయే రోజులు ఇంకా వేగంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ తర్వాత ఐపీఎస్ కన్ఫర్మేషన్ వస్తుంది. నేను మరలా చెప్తున్నాను, వెళ్ళిపోయి ఏ రాజస్థాన్లోనో ఏ హర్యానాలోనో ఐపీఎస్ అనిపించుకునే బదులు ఇక్కడ డిఎస్పీ ఉద్యోగం పొంది ఒక 10 ఏళ్లలో ఐపీఎస్ అయినట్లయితే స్వరాష్ట్రంలో స్వంత ప్రజల దగ్గర మెప్పుని పొందొచ్చు, సంతృప్తిని పొందొచ్చు. కాబట్టి ఈ గ్రూప్ 1 ఉద్యోగాల్లో రెండో పోస్ట్ నేను పిలుస్తుంది డిఎస్పీ అని చెప్తాను. అయితే ఈ పోస్టుల ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అన్నది రేపు ఇంటర్వ్యూ సమయంలో చూసుకోవచ్చు, ఇప్పుడేం తొందర లేదు. బట్ బేసిక్ ఐడియా
అసలు ఏముంటాయి ఈ పోస్టులు అనేది తెలుసుకోవటం ద్వారా మీరు మరింతగా ప్రేరణ పొందాలి అనేది వీడియో యొక్క లక్ష్యం. అలాగే ఇక మూడవది మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. మనం గ్రూప్ 2లో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 చెప్పాం, ఇది గ్రేడ్ 2 కింద వస్తుంది. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ గ్రేడ్ 1, ఆ తర్వాత స్పెషల్ మున్సిపల్ కమిషనర్, సెలక్షన్ గ్రేడ్, అలా డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. సో ఆ విధంగా వాటిట్లో ఒక స్థాయికి చేరే అవకాశం ఉంది. అయితే నేను చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు చెందిన వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్ ఉన్నందువలన వారు మరింత వేగంగా పదోన్నతి పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి యావరేజ్గా వీళ్ళు ఒక 15 సంవత్సరాల కాలంలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీల వరకు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. బట్ ఏ దశలో అయినా మున్సిపల్ కమిషనర్ అనే అంటాం, అది ఇంకొక పోస్ట్. అలాగే మరొకటి, ఇంతకుముందు సిటిఓ అని ముద్దుగా పిలుచుకునే పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ అంటున్నారు. సో ఇప్పుడు ఈ అసిస్టెంట్ కమిషనర్గా నియమించబడే వ్యక్తి నెక్స్ట్ డిప్యూటీ కమిషనర్గా నియమించబడే అవకాశం ఉంది. ఆ తర్వాత జాయింట్ కమిషనర్గా నియమించబడే అవకాశం ఉంది. 2000 సంవత్సరంలో ఇరు రాష్ట్రాల్లో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉద్యోగాలు పొందేవారు ఆల్మోస్ట్ అందరూ డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్నారు. తెలంగాణలో జాయింట్ కమిషనర్లు కూడా అయ్యారు. ఆంధ్రాలో ఇప్పుడు అయ్యే అవకాశాలు ఈ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా జాయింట్ కమిషనర్, ఇంకా ఏదైనా అవకాశం వస్తే అడిషనల్ కమిషనర్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ స్టేట్ ట్యాక్సెస్లో. అలాగే మరొక పోస్ట్ మనం చెప్పుకోదగింది రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. సో ఈ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా గ్రూప్ 1లో నియామకం పొందిన వారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కానీ జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా దీంట్లో స్లో పదోన్నతులు ఉన్నాయి, బట్ 3 లెవెల్స్ కూడా చాలా విలువైనవి. కాబట్టి ఇది కూడా ఆకర్షణీయమైనటువంటి పోస్ట్ అని చెప్పవచ్చు. అలాగే మరొక పోస్ట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఇన్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. సో ఈ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోస్ట్లో పదోన్నతులు కొద్దిగా స్లోగానే ఉన్నాయి. 2000 సంవత్సరంలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అయిన వారు ఇప్పుడు డిఐజీ క్యాడర్లో ఉన్నారు, డిఐజీ రిజిస్ట్రేషన్ అంటాం. సో ఇంకా అంతకు మించి అవకాశాలు కూడా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికైతే ఆ స్థాయిలో ఉన్నారు. అలాగే మరొక పోస్ట్ మనం చెప్పుకోదగింది డిప్యూటీ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్. సో ఇది కూడా ఈ డిప్యూటీ రిజిస్ట్రార్ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అది ఇంకొకటి. ఆ తర్వాత అన్నిటికన్నా విధుల దృష్ట్యా కానీ లేదా సంతృప్తి దృష్ట్యా కానీ మరొక మంచి పోస్ట్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ పోస్ట్. సో దీంట్లో కూడా కొద్దిగా పదోన్నతులు తక్కువగా ఉన్నాయి, కానీ జిల్లా పాలనలో కీలకమైనటువంటి విధులు నిర్వహించే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. అలాగే మనం చూడాల్సింది సంక్షేమ పాలనకు సంబంధించి, వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఈ 3 పోస్టులు కూడా మన గ్రూప్ 1 సర్వీస్లో ఉన్నాయి. వీటిలో పదోన్నతుల ద్వారా వీళ్ళు డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో వీళ్ళు జాయింట్ డైరెక్టర్స్ కూడా ఆయా శాఖల్లో అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా డిప్యూటీ డైరెక్టర్ కానీ జాయింట్ డైరెక్టర్ క్యాడర్కి వెళ్ళే అవకాశాలు ఈ 3 వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో ఎక్కువగా ఉంది. అలాగే ఇందాక చెప్పాను, ఒకటి డిఎస్పి సివిల్ అని ఏదైతే చెప్పుకున్నామో యూనిఫామ్ జాబ్, అలాగే మరో 3 యూనిఫామ్ జాబ్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. ఒకటి డిఎస్పి జైల్స్. సో మీ అందరికీ తెలుసు, నేరస్తులకు సంబంధించినటువంటి కారాగారాలు రాష్ట్ర వ్యాపితంగా ఉన్నాయి. ఆ డిఎస్పి జైల్స్గా నియమించబడేవారు దాదాపుగా 2006 బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జైల్స్గా ఉన్నారు, ఎస్పీ జైల్స్గా ఉన్నారు. ఇక వాళ్ళ లైఫ్లో ఇంకొక ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఉంది, డిఐజీ స్థాయికి వెళ్ళొచ్చు. అలాగే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఇది ఎక్సైజ్ శాఖ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటాం. దీంట్లో నెక్స్ట్ లెవెల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవుతారు ఒక 10 సంవత్సరాల కాలానికి. ఆ తర్వాత డిప్యూటీ కమిషనర్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ విధంగా అక్కడికి వచ్చి ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంకొకటి డివిజనల్ ఫైర్ ఆఫీసర్స్ ఉంది. దీంట్లో ఇది కూడా 4వ యూనిఫామ్ ఉద్యోగం. డివిజనల్ ఫైర్ ఆఫీసర్స్గా ఉన్నవాళ్ళు 98లో గ్రూప్ 1లో చేరిన వాళ్ళు ఇప్పుడు డిఐజీ స్థాయికి వచ్చారు. సో ఆ విధంగా యూనిఫామ్ జాబ్స్లో డిఎస్పి
సివిల్ అయితే చాలా వేగవంతంగా ప్రమోషన్స్ ఉన్నాయి, కానీ ఈ మిగతా పోస్టులు అంత వేగవంతంగా లేదు. బట్ సామాజికంగా కానివ్వండి, బ్యూరోక్రసీలో కానివ్వండి, సంతృప్తి లెవెల్స్లో కానీ ఉద్యోగాల్లో పనిచేసిన వారు చాలా సంతృప్తిని కోరుకుంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున సంతృప్తి పొందే అవకాశం స్పష్టంగా ఉంది. ఇవే కాకుండా మరలా ఇంకా మనం కొన్ని చూస్తే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. సో ఈ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఇటీవల కాలంలో స్కిల్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత చాలా ప్రాముఖ్యతను పొందింది. వాళ్ళు రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ స్థాయి వరకు కూడా పదోన్నతులు పొందుతున్నారు. అలాగే మళ్ళీ ఖజానాలకు నిర్వహణకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. సో ఈ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ నెక్స్ట్ లెవెల్లో డిప్యూటీ డైరెక్టర్ అవుతున్నారు. ఇంకొంచెం అవకాశం ఉన్నప్పుడు జాయింట్ డైరెక్టర్ కూడా అయ్యే అవకాశం ఉన్నాయి ట్రెజరీస్ డిపార్ట్మెంట్లో. అలాగే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్, వీళ్ళు డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్స్ అవుతారు నెక్స్ట్ లెవెల్లో. ఆ తర్వాత రీజనల్ డైరెక్టర్స్ లెవెల్, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ లెవెల్కి వెళ్తారు. కొన్ని సందర్భాల్లో జాయింట్ డైరెక్టర్ లెవెల్కి కూడా పదోన్నతులు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే లే సెక్రటరీ పేరుతో ఈ పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఖాతాలకు సంబంధించిన నిర్వహణ చూసే ఉద్యోగం లే సెక్రటరీ. వీళ్ళు కూడా డిప్యూటీ స్థాయి వరకు బాగానే వెళ్తున్నారు. ఆ విధంగా వాళ్ళు కూడా అంటే మిగతా పోస్టులతో పోల్చినప్పుడు పెద్ద పదోన్నతులు ఈ చివరి కేటగిరీలకు లేదు, కానీ బట్ వీళ్ళు కూడా మంచి కీలకమైనటువంటి పరిపాలనా శాఖ ఉద్యోగాల్లో నియమించబడుతున్నారు. అలాగే చివరిగా ప్రస్తావించదగింది ఎంపీడీఓ, మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్. నిజానికి ఇప్పటికి కూడా 97లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎవరైతే నియమించబడ్డారో వాళ్ళకి కూడా ఈ రోజుకు కూడా పదోన్నతులు లేవు. కాకపోతే వాళ్ళకి డిప్యూటీ డైరెక్టర్ హోదా ఇచ్చినందువలన వాళ్ళు వివిధ శాఖల్లో డెప్యుటేషన్లో పనిచేయడానికి అవకాశం వచ్చింది. అలాగే వాళ్ళు ఇప్పుడు కొంతమంది జెడ్పీ సిఈఓలుగా, అలాగే డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ప్రాజెక్ట్ ఆఫీసర్స్గా, పీడీలుగా పనిచేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక సమయం అయినాక వారికి ప్రభుత్వ పెద్దలతో ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా వారు ఆ డెప్యుటేషన్ పోస్టులు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది. సో నిన్న మనం గ్రూప్ 2లో చెప్పుకున్నట్టుగా 18 సంవత్సరాల కనీస వయసు, 42 సంవత్సరాల ఆంధ్రాలో గరిష్ట వయసు, తెలంగాణలో 44 సంవత్సరాలు. అయితే తెలంగాణకు సంబంధించినంత వరకు ఒక విషయం నేనేం చెప్పదలిచానంటే, ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నోటిఫికేషన్కు సంబంధించి ఎగ్జామ్ పెట్టారు, కానీ గ్రూప్ 1 ఇంకా ఇప్పటివరకు పెట్టలేదు. వారు 44 సంవత్సరాలు ఉంచుతారా, దాన్ని 42కు పెంచుతారా, 46కు పెంచుతారా అనేది కొద్దిగా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఈ గరిష్ట వయసుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఆర్ డిఫరెంట్లీ ఎనేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్, ఎన్సీసీ ఎక్స్ సర్వీస్ మెన్లకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది యథాతథంగా ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ ఉద్యోగాల్లో నియమించబడటానికి కనీస అర్హతలు డిగ్రీ అండి. డిగ్రీ అనేది మస్ట్ అండ్ షుడ్. సో గ్రూప్ 2కైనా అదే అర్హతలు, దేనికైనా అదే అర్హతలు. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటర్వ్యూ అనే దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. సో ప్రిలిమ్స్లో 1:50 నిష్పత్తిలో ఎంపిక చేస్తారు. అయితే మొన్న ఆంధ్రప్రదేశ్లో అది అంతా గందరగోళం అయింది. బట్ ఇన్ జనరల్గా 1:50 నిష్పత్తి ఉంటుంది. లేదు అంటే ప్రభుత్వ ఇష్టం, సర్వీస్ కమిషన్ నియమాల ప్రకారం మారనవచ్చు. ఇప్పటికైతే 2 రాష్ట్రాల్లో కూడా 1:50 నిష్పత్తే అమల్లో ఉన్నది. అది ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది. ఇక ఆ తర్వాత ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చిన తర్వాత ఆంధ్ర తెలంగాణలో ప్రిలిమ్స్లో ఇంకొక పాయింట్ చెప్పాలి. తెలంగాణలో ఒకే ఒక పేపర్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్గా ఉంది. 150 మార్కులకి 150 బిట్లు ఉంటాయి. యావరేజ్గా 90 మార్కులు. యావరేజ్ అన్నాను, అది ఫిక్స్డ్ ఏం కాదు. 90 మార్కులు వచ్చిన వారు దాదాపుగా మెయిన్స్ క్వాలిఫై అవుతూ వచ్చారు ఇప్పటివరకు. మరీ తక్కువ ఉంటే అది పెరగవచ్చు, ఎక్కువ ఉంటే తగ్గనవచ్చు. ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2. ఒక్కొక్క దానికి 120 ప్రశ్నలు, 120 మార్కులు ఉంటాయి. అంటే టోటల్గా ప్రిలిమినరీ ఎగ్జామ్ 240 ప్రశ్నలు, 240 మార్కులకి ఉద్దేశించబడింది. సో దానిలో ఉన్న పోస్టులు బట్టి ఎవరైతే క్వాలిఫై అవుతారో వారిని మెయిన్స్ ఎగ్జామ్కి పిలవటం జరుగుతుంది.
సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంతవరకు మెయిన్స్ ఎగ్జామ్లో 5 పేపర్లు ఉంటాయి. అంటే క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ తెలుగు అనేవి కామనే, వాటి గురించి నేను ప్రస్తావించట్లేదు, అవి ఉంటాయి, క్వాలిఫై అవ్వాలి. దీంట్లో పేపర్ 1 విషయానికి వస్తే జనరల్ ఎస్సే 150 మార్కులకి, పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అండ్ జాగ్రఫీ, అందులో కొంత కాంటెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఏపీ జాగ్రఫీ ఉంటుంది. పేపర్ 3లో కాన్స్టిట్యూషన్ ఒక పార్ట్, గవర్నెన్స్ మరో పార్ట్ అండ్ ఎథిక్స్ అండ్ లా మూడో పార్ట్ అని చెప్పాలి. పేపర్ 4లో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అన్నాడు. పేపర్ 5లో టోటల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా. ఈ విధంగా 5 పేపర్లు ఒక్కొక్కటి 150 మార్కులు చొప్పున 750 మార్కులకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయితే ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. సో అది 750 మార్కులు. ఇక్కడ ఎవరైతే అర్హులవుతారో, అంటే ఉన్న పోస్టులు బట్టి ఆ తర్వాత ఎవరైతే అర్హులవుతారో వారిని ఇంటర్వ్యూకి పిలవటం జరుగుతుంది. ఇంటర్వ్యూ 75 మార్కులకు ఉంది. ఇంటర్వ్యూకి పిలిచేందుకు 1:2 నిష్పత్తిలో తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 2 పిలవటం జరుగుతుంది. 75 మార్కులు అనగా టోటల్గా వ్యక్తి యొక్క అదృష్టాన్ని నిర్ణయించేది రిటన్లో ఉండే 750, ఇంటర్వ్యూలో ఉండే 75, టోటల్ 825 మార్క్స్ వారి యొక్క అదృష్టాన్ని నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. కాబట్టి అదండి ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూల్లో ఉండే మార్కుల వివరాలు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇందాకే చెప్పాను, ప్రిలిమినరీలో ఒకే ఒక పేపర్ జనరల్ స్టడీస్ 150 మార్కులు ఉంటుంది. మెయిన్స్లో 6 పేపర్లు ఉంటాయి. ఆంధ్రాలో 5 పేపర్లు ఉంటాయి, తెలంగాణలో 6 పేపర్లు ఉంటాయి. అలా అని మీరు పెద్దగా కంగారు పడాల్సింది ఏం లేదు. ఫస్ట్ పేపర్ అక్కడ ఇక్కడ జనరల్ ఎస్ఏనే, దాంట్లో ఏమాత్రం తేడా లేదు. కాకపోతే దాంట్లో పార్టుల్లో తేడా ఉంది. అది ఎప్పుడో ఒక పేపర్ వారీగా మనం డిస్కస్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. ఇక పేపర్ 2 విషయానికి వస్తే హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అన్నాడు. అలాగే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అన్నాడు. సేమ్ ఆంధ్రాలో కూడా అదే ఉంది. హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా సెక్షన్ 1, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెక్షన్ 2, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ సెక్షన్ 3. ఇక్కడ కూడా అదే ఉంది. పేపర్ 2లో రెండింటి మధ్య ప్రాంతీయ తత్వంలో తేడా తప్ప ఇక్కడ తెలంగాణ గురించి చదవాలి, అక్కడ ఆంధ్ర గురించి చదవాలి. ఇక 3వ పేపర్ విషయానికి వస్తే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణలో తెలంగాణ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సేమ్ అక్కడ కూడా అంతే, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పర్టికులర్గా డెవలప్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన విషయాలు ప్రస్తావించారు. ఎన్విరాన్మెంట్ అనకూడదు, డెవలప్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన విషయాలు. అలాగే పేపర్ 5 విషయానికి వస్తే ఆంధ్రాలో ఎలా అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందో తెలంగాణలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. సో రెండు కూడా ఒకటే. తెలంగాణలో అదనంగా పేపర్ 6గా తెలంగాణ స్టేట్లో జరిగినటువంటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మరియు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనేది 6th పేపర్గా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా తెలంగాణలో 900 మార్కులకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్కులకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో టోటల్గా 1000 మార్క్స్కి తెలంగాణలో గ్రూప్ 1 సర్వీస్ డిస్క్రిప్టివ్ కమ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. అదే ఆంధ్రాలో 825 మార్క్స్కి ఉంటుంది. అది తేడా అండి. సో ఇంతకుముందు నేను చెప్పాను, ఆంధ్రాలో ఇప్పటికీ 1973 నాటి నిబంధనలు మార్చుకోనందువలన తెలంగాణ అభ్యర్థులు, తెలంగాణ స్థానికత్వం కలిగిన వారు ఆంధ్రాలో రాసుకోవచ్చు. పర్టికులర్లీ స్టేట్ లెవెల్ పోస్టుల్లో ఆంధ్ర అనేది ఇంకో స్టేట్ అవన్నీ అందరూ ఈక్వలే. మల్టీ జోన్ పోస్టుల్లో 60-40 రేషియోలో తీసుకుంటారు, జోనల్ పోస్టుల్లో 70-30 రేషియోలో తీసుకుంటారు. ఆ విధంగా ఆ 40-30లో తెలంగాణ వారు కూడా రాసుకోవచ్చు. బట్ మారిన నిబంధనల ప్రకారం తెలంగాణలో ఆంధ్ర వాళ్ళకి రాసే అవకాశం లేదు, ఆంధ్ర స్థానికత్వం కలిగిన వారికి. సో ఈ విధంగా 2 రాష్ట్రాల అభ్యర్థులు అటు ఇటు రాయాలి అనుకునే వాళ్ళకి ఉండే హర్డిల్ ఇది. కాబట్టి ఓవరాల్గా మనం చూస్తే ఒక్క మాటలో చెప్పాలంటే నిరుద్యోగులు గ్రూప్స్ ఉద్యోగాల ద్వారా ఉద్యోగం పొందాలనుకునే వారికి నిజంగా ఆకర్షణీయమైన పోస్టులు, కలల పోస్టులు అని చెప్పొచ్చు. దానికి తగ్గ శ్రమ ఉంటే
నా దృష్టిలో డిస్క్రిప్టివ్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో కేవలం 60% సిలబస్ చదువుకుని 100% విజయం సాధించవచ్చు. ఇందాక చెప్పాను డిస్క్రిప్టివ్. అదే గ్రూప్ 2 అనుకోండి, విపరీతమైన స్టడీ కావాలి, మారుమూల ప్రాంతాల అంశాలను చదవాలి, నానా కుస్తీలు పట్టాలి. బట్ గ్రూప్ 1లో పర్ఫెక్ట్ గైడెన్స్తో, పర్ఫెక్ట్ సెలెక్షన్తో వెళ్తే 60% సిలబస్తో 100% సక్సెస్ సాధించవచ్చు. సబ్జెక్టు కండిషన్, మంచి డిస్క్రిప్టివ్ స్టైల్ ఉండాలి, భావాలను బాగా వ్యక్తీకరించగలగాలి. ఈ 2 స్కిల్స్ కనుక ఉంటే డెఫినెట్లీ నా దృష్టిలో అయితే కంపారిటివ్లీ గ్రూప్ 2 కష్టం కంటే గ్రూప్ 1లో కష్టం తక్కువ ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే నాకు పరిశీలన ఉంది కనుక. ఎనివే అది డిఫరెంట్, అలా అని టోటల్గా అవుట్ రేట్గా నేను చెప్పడం లేదు. కానీ వ్యక్తులకు ఉండే ఎబిలిటీస్ని బట్టి, సామర్థ్యాలను బట్టి కొంతమంది గ్రూప్ 1 డెడ్ ఈజీ, కొంతమందికి గ్రూప్ 2 డెడ్ ఈజీ. సో ఎనీవే దట్ డిపెండ్స్ అపాన్ ది ఎబిలిటీస్ ఆఫ్ ది ఇండివిజువల్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది స్థూలంగా గ్రూప్ 1 ఉద్యోగాలు అనే దానికి సంబంధించి మనం ఏం చెప్పుకున్నామంటే అసలు ఎన్ని పోస్టులు ఉంటాయి, కెరీర్ ఎలా ఉంది వాళ్ళకి, అలాగే ఏ ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్లో ఏముంటాయి అనేది స్థూలంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోవటం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ లక్ష్యం గ్రూప్ 1 అయితే ఊరించే ఆ ఆర్డీఓ, డిఎస్పి లాంటి పోస్టులు మిమ్మల్ని ఊరిస్తుంటే ఈ క్షణమే స్టార్ట్ చేయండి. ఎప్పుడో నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి ఇప్పటి నుంచి నేను చదవను అనుకుంటే మీ అంతా దాన్ని ఏమంటారంటే లక్ష్య సాధన లేని వ్యక్తులు అవుతారే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే కనీసం ఒక 1 year పాటు జెస్టేషన్ పీరియడ్ ఉంటే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఐ థింక్ మీరు ఆ దిశగా కంకణబద్దులై ఉంటే మాత్రం మిమ్మల్నే చూస్తాం రేపు భవిష్యత్తులో గ్రూప్ 1 ఆఫీసర్లుగా. సో ఆల్ ది బెస్ట్.